మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయే నాయకుడికి, ఒక మంత్రికి ఉన్న ప్రజాదరణ, ఒక సినిమా హీరోకు ఉండే ఫాలోయింగ్ ఉండడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆయన మరెవరో కాదు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ చించోడ్ అభిమన్యు రెడ్డి. అయితే ఈ నియోజకవర్గంలో చాలామంది ఆయనను మా దొర, ఆపదలో ఆదుకునే దేవుడు అంటే, కొందరు మాత్రం ఆ దొర కాదు, దొంగ, భూములు దోచుకునే భూ బకాసురుడు అంటున్నారు. అసలు ఈ నియోజకవర్గంలో తక్కువ సమయంలో ఒక నాయకుడిగా, ఒక మంత్రికి ఉన్నంత క్రేజ్ ఆయనకు ఎలా వచ్చింది? ప్రజలు అభిమన్యు రెడ్డిని దేవుడిలా గౌరవిస్తున్నారా, దొంగలా అసహించుకుంటున్నారా? అభిమన్యు రెడ్డి ఆయన మా దొర, దేవుని లెక్క అన్నారు. కానీ కొందరు మాత్రం ఏమన్నారు తెలుసాను, ఆ దొర నాయన, ఆయన దొర కాదు, దొంగ, భూ కబ్జాలకు పాల్పడ్డాడు అని కూడా అన్నారు. చాలామంది మీ గురించి దేవుడు అంటే, కొందరు మాత్రం దయ్యం అని కూడా అన్నారు. నేను పాల ఏపారు దందా చేసుకుంటా ఉన్నా. అభిమాన సారు బండి ఇచ్చిండు నాకు. బండి నేను హ్యాండిక్యాప్ ఉన్నా. హ్యాండిక్యాప్ నుంచి ఇప్పుడు అభిమాన సార్ రెడ్డి నాకు బండి ఇచ్చినప్పుడు సంధి నేను పాల దందా చేసుకుని బతుకుతున్న సారుకు ధన్యవాదాలు. మా ఊరు ఎంపీటీసీ శ్రీ చించేడు అభిమన్యు రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయన చేసిన సహాయం, ఆర్థిక సహాయం వల్లనే నేను ఈరోజు ఇంత బాగా జీవిస్తున్నాను. ఏ ఆధారం లేకుంటే నువ్వు ఈ పని చేసుకొని నాకు సిస్టంతో పాటు ల్యాప్టాప్, ఈ ప్రింటర్లు ఆ అభిమన్యు రెడ్డి సహకారంతోనే నాకు ఇప్పించాడు. ఆయన వల్ల నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. అభిమన్యు రెడ్డికి నమస్కారము. సీసీ రోడ్లు వేపిమంటే వేపించిండు, ట్యాంకులు కట్టిమంటే కట్టించిండు, అన్నల గుడి కావాలంటే కట్టించిండు, ఇల్లు కట్టిస్తే ఇంత సాయం చేస్తున్నాడు. అభిమన్యు రెడ్డి ఎక్కడ నడవాలి అంటే ఆయన ఏంట మేము కోరుకున్నాము, నడుస్తాము. గొప్పోడని అంటున్నారు. అయితే ఇక్కడున్న 600 ఎకరాల భూమి వాళ్ళ తండ్రి గిరిజన్ రెడ్డి ఒకప్పుడు 1978లోనే మాకు ఓఆర్సీలు ఇచ్చారు మా తాతలని. అయితే ఈ భూములు అన్నీ కూడా ఓఆర్సీ ఇచ్చిన పేద ప్రజలకు దక్కకుండా మళ్ళీ ఈ భూముల్లో వాళ్ళ చేతనే ఆర్ఎస్ బ్రదర్స్ అనే అతని తోటి డెవలప్మెంట్ చేసి మొత్తము ఇన్ఛార్జ్ చేసి భూములన్నీ అమ్మేసుకుంటున్నాం. గుడికి పోతామండి. గుడికి పోయినాక దేవుని నడుతాం. దేవుడా నాకు వరం ఇవ్వండి అని అడుగుతారు. ఇద్దరు మిత్రులు పోయినప్పుడు ఒకరికి వరం దొరుకుతుంది, ఒకరికి దొరకదు. దొరికినవాడేమో దేవుడు మంచివాడు అంటారు, దొరకనప్పుడు ఏమంటారు? అశ్వమేధ యాగం అని వినింటుంది. అదేంటంటే, ఒక రాజుల కాలంలో గుర్రాన్ని ఇడిచిపెడతారు. ఆ గుర్రం 7 వరకు పోతే 6 వరకు రాజ్యం మాదే అన్నట్టు ఉంటుంది. సో అట్లా మీ గురించి కూడా తెలిస్తే, రాయలసీమ రామన్న చౌదరి లెక్క కనుచూపు మేర మొత్తం ల్యాండ్ నాదే ఉండాలని ఈ రాజాపూర్ కానీ, లేకపోతే తిరుమలాపూర్ కానీ, మీది చొక్కంపేట సైడ్ కానీ, దొండ్లపల్లి ఏరియాలో మొత్తం మ్యాక్సిమం భూమి మొత్తం ఆయనే ఉన్నది. కనుచూపు మేర మీకు ఆయన భూమి కనబడుతుంది. ఏం దాదాపు 2-3 వేల ఎకరాల భూమి ఉంటుందంట. మా కుటుంబ సభ్యులకు ఎవరెవరికి ఎంత ఉండాలో దాని ప్రకారంగానే ఉన్నది. చర్చల ఎమ్మెల్యే అన్విత్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్. ఆ సీక్రెట్ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మీ గురించి కూడా, మీ భూముల కబ్జాల గురించి. అసలు మీటింగ్ ఎందుకు జరిగింది, మీటింగ్ ఇంపార్టెన్స్ ఏందనేది, భూమియా, ఉదండపూరా, ఫండా, లేకపోతే క్యాజువల్ మీటింగా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మియాపూర్ సమీపంలో ఒక 4 ఎకరాల భూమిని కబ్జా చేసి అమ్ముదాం అనుకుంటూ దానికి మంత్రివర్గులు కానివ్వండి, మీ నాయనులు కానీ, మీ తాతలు కానీ, మీ దగ్గర పనిచేసేలకు ఇనాం కింద 100 ఎకరాలు రాసిచ్చారు. మీరేం చేసిర్రు? నెక్స్ట్ మీరు వచ్చిన తర్వాత మెల్లమెల్ల న్యాయాన్నో భయాన్నో వాళ్ళకి నచ్చజెప్పో, లేకపోతే వాళ్ళని సంతోషపెట్టు, భయపెట్టు, మ్యాక్సిమం ల్యాండ్స్ అన్ని మళ్ళీ మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అని చెప్పి నాతోనే కొంత ప్రజలు కూడా మాట్లాడారు. మీరు అనే సోకాల్ ల్యాండ్ అవన్నీ ఇనాం ల్యాండ్ ఎవరికి ఓఆర్సీ వచ్చింది అనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే అది 73-74 సంవత్సరం వచ్చింది. ఆ టైంలో నేను పుట్టను కూడా పుట్టలేదు. నా పైన బురద చల్లడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నాను. నేనేమంటున్నాను, నాకు ఇవన్నీ అవసరం లేదు, మీరు రికార్డు వెరిఫై చేసుకోండి. ఓడ దాటించే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్న అని ఒకటి ప్రోవర్బ్ ఉంటుంది. ఇది ఇక్కడ సైడ్ జడ్చల నియోజకవర్గం ఉన్న లీడర్లకు కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని కొందరు అన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, వాళ్ళు అన్న విషయం ఏంటంటే, ఇంతకుముందు కూడా మీ నియోజకవర్గంలో ఒక లీడర్ ఉంది.
ఆయన గిట్టనే శుభకార్యాలకు 5,000, సావులకు బతుకులకు 5-10,000 ఇస్తున్నాడండి. ఆయన ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఇచ్చుడు బంద్ చేసినాడు. ఈయన కూడా పెద్ద మంచి ఎమ్మెల్యేనో ఎంపీఓ అయిన తర్వాత ఇంకా మమ్మల్ని ఏడ చూస్తాడో మన దగ్గర కూడా దగ్గర అని చేస్తే ఆపదు, చేయాలంటే ఒక ప్లానింగ్తో చేయాలి. మీద రాజపూర్లోనే మనం చేసినప్పుడు ఏంటంటే చిన్న చిన్న తప్పులు అనుకోవచ్చు, మిస్టేక్స్, లేకపోతే కొన్ని లోపాలు జరిగినాయి. ఎవరైనా బ్రతుకు తెరుకు దాదాపు 100-150 మంది యంగ్స్టర్స్కి కూడా ఏమైనా బిజినెస్ చేయడానికి కానీ ఏమైనా వెహికల్స్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకు డౌన్ పేమెంట్ స్టార్టింగ్లోనే కట్టి 8 లక్షలు పే చేసి కూడా బాగానే హెల్ప్ చేసి ఈ విషయంలో రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ హ్యాట్స్ అప్ టు యూ అన్న. చేసేది బాగానే హెల్ప్ చేస్తున్నారు, కానీ మీరేమన్నా మీటింగ్ పెడితే ఈ హెల్ప్ తీసుకున్న ప్రతివాడు కంపల్సరీ మీ ఇంకా కాన్వాయ్ లాగా రావాలంటే ఆ మీటింగ్కి రావాలి. ఇదేం దారుణం అన్న, హెల్ప్ బాగానే చేస్తున్నాం ఇంకెళ్ళి మళ్ళీ గిట్ట కండిషన్స్ ఏంటి? వాళ్ళ ప్రేమ కొద్దీ వాళ్ళు వస్తే నిన్ను రావద్దని నేను ఎవరు చెప్పాను, రమ్మని ఎవరిని అడగను. అది నాకన్నా మీరు ఈ మండలాల్లో తిరిగినప్పుడు మీరు కనుక్కోండి, మీరు ఎవరికైనా ఇట్లా జరిగిందంటే నిరూపించండి. చర్చల్లో ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డి గారు మీరు రిలేటివ్స్ అని విన్నా. అసలు మీ ఇద్దరి మధ్య దుష్మన్ ఏడుతో స్టార్ట్ అయింది. ఇటీవల కాంగ్రెస్ సంబంధించిన పెద్ద నాయకులతో మాట్లాడుతుంటే మా సారు హ్యూమన్ హెల్ప్ మీద బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, నెక్స్ట్ ముందుంది ముసల పండుగ అని చెప్పాను. మీరు అంటున్న రిలేటివ్ అని అంటారు కదా, అది వాస్తవమే. చిన్నప్పటి నుంచి నేను చూసినాను, ప్రతి విషయం కూడా నాకు తెలుసు. టోటల్ హిస్టరీ నా దగ్గర ఉంది. ఒక లారీ నిండా కేసులు ఉన్నాయి. ఎన్కౌంటర్ కూడా అవుతుంది కదా, ఎన్కౌంటర్ మీరు చూడండి.